నిన్న మొన్నటి దాకా నువ్వు అసలు సీఎంవా? నీకు అసలు ఆ కుర్చీకున్న ఇలువ ఎరికేనా? ఏం పాలన చేస్తున్నావా? మా పానాలు మేం తీసుకునేటందుకే నీకు ఓటేసినాం కావచ్చు అని తీరు తిట్లతోని ఎత్తి ఏడు దోషుల మన్ను పోసిన పబ్లికే ఇప్పుడు అదే సీఎంకు పాలాభిషేకం చేస్తుర్రు. ఏడనో ఏం కథనో పురాగార్చుకుందాం పాండ్రి. ఏమైంది? సీఎం రేవంత్ సార్ ఫోటో ముంగట గిట్ల గిలాసల పాలు పోసి పెట్టిర్రు. ఆగురి అందరు కలిసి ఏం చేస్తారో చూద్దాం. ఓరక్క, సీఎం సార్ ఫోటోకు పాలాభిషేకం చేస్తురుగా. ఎందుకంటారా, దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపేయాలని రేవంత్ సార్ ఆర్డర్ వేసిండు. అందుకే గిట్లా అందరు గుడి దండం పెట్టుకుంటుర్రు. ఇదే ముచ్చట మీద మంత్రి సీతక్కని అడిగితే ఏం చెప్పిందో గుడి నుర్రి. అక్కడ గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో ఏం చేసిరో లోకానికి అంతా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశారు వీళ్ళు? గ్రామ సభలు కూడా లేకుండా ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చారు. మనకి ఎక్కడైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఒకటి ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ జరగాలంటే కొత్త గ్రామ సభలు జరగాలి. వీళ్ళు మరి అనేక గ్రామాలలో గ్రామ సభలు లేకుండా లారీలలో రైతులను జనాలను పశువులాగా ఎక్కించి రాత్రి పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు, లేకుంటే మేఘలగా మల్లన్న సాగర్ కావచ్చు, మిట్మానేర్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో చేసారు. వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగ్చర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభ పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసారు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. అబ్బే, ఎంత పెద్ద మిస్టేక్ అయిపోయాయి కదా. ఆడ గ్రామ సభ అవుతుందట. ఆ గ్రామ సభకు పోతేనే ఆఫీసర్ల మీద అట్లా దాడులు చేసిరట. అంతేకాదు, ముందు బీఆర్ఎస్ హయాంలో కూడా గ్రామ సభలు పెట్టాలి అనే రూల్ ఉన్నా కూడా అలా పనిచేయకుంటనే కొండపోషమ్మ, మల్లన్న సాగర్ల ప్రాజెక్టుల కోసం రైతులను ఊర్లు ఖాళీ చేపించిరని సీతక్క అనబట్టి. కానీ ఆ మాటకు ప్రతిపక్షాలైతే ఆ ఊర్లలో ఉన్నోళ్ళందరికీ దగ్గర పట్లని డబల్ బెడ్రూమ్లు ఇచ్చిందని అందరికి తెలిసిన ముచ్చట్నే అంటుంది. ఏందో ఏమో మంచిగా ఇయా బాంచనని కాలు మొక్కితే ఎవ్వలిన్లే, ఇట్లా మరల పడితేనే దారికొచ్చిర్రు అని నోటి నిండా గులుగబట్టిర్రు ముచ్చటెరికైన పబ్లిక్. ఎందుకు సార్లు ఏడాదిలనే ఏ పార్టీకి రానంత నెగిటివ్ క్రేజ్ సంపాదించుకుంటుర్రు. మన గొయ్యి మన మీద ఒప్పుకున్నాడంటే గిదే కావచ్చు పొర్రి. ఎందుకు మొదలు ఒప్పుకోరు, ఎందుకు మళ్ళా మీరే వద్దని ఆపేసిర్రో మీకు తప్ప ఎవ్వలకు తెలియదు. డౌన్ అన్న పబ్లిక్ తోని జేజేలు కొట్టించుకున్నామని మురువకుర్రి. అదే డౌన్ కొట్టి మళ్ళా తన్ని ధర్మయ్యనికే పబ్లిక్ ఎంత టైం పట్టది అని గుసగుసలు పెడుతుర్రట. రచ్చబండ మీద కూర్చొని పాలిటిక్స్ ముచ్చట్లు పెట్టే పెద్ద మనుషులు. దౌడ పళ్ళు రాలగొట్టి దౌడ కింద వేసుకో అని వక్క పలుకులు ఇచ్చిండట ఎన్కట్టుకో దయగల్ల మహారాజు. అగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఏలువాడి అని అంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. చక్కగన్న రైతుల బతుకులను ఆగం పట్టించి ఇప్పుడు రైతుల పండుగ పేరుతోటి ఉత్సవాలు చేస్తారా అని మండిపడుతుండు. సని పైరు లెక్కున్న రైతుల బతుకులను తెగులు పట్టించి ఇప్పుడు రైతుల పండుగ చేస్తారా అని గరమైతుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున నాకేం సిగ్గు అన్నట్టు రైతు భరోసాకి ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, పంటల కొనుగోలుకు శటగోపం పెట్టి, ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఎగ్గొట్టి, దిలావర్పూర్లో దమనకాండ సృష్టించి, రామన్నపేటను రావణ కాష్టం చేసి, లగచెర్ల రైతులను జైలుపాలు చేసి, అల్లుడి కళ్ళ ఆనందం చూసినందుక రైతు పండుగలు మీకు పస్తులు రైతులక చెప్పింది బారానా చేసింది సారానా. కళ్ళాల్లో ఒడ్లు పోసి కండ్లల్లో ఒత్తులేసుకొని ఎన్నడుకుంటారని ఎదురు చూస్తున్న రైతులు మీకు కనబడరు. రూల్స్ పే చెప్పి కొర్రీలు పెట్టి ఒడ్లు కొనరు. అడ్డికి వావషేర్ లెక్కన దళారులకు అమ్ముకుంటే మీకు పట్టింపు ఉండదు. అబద్ధానికి అంగీలాగు దొడిగితే అది కాంగ్రెస్ సర్కారు. మరి దేనికి సంబరాలు విజయోత్సవాలు? రైతు నిండా ముంచినందుక, వ్యవసాయాన్ని ఆగం పట్టించినందుక, నీ గుడ్డి గుర్తులు కాకి లెక్కలతోటి కాలం ఎల్లదీయలేవు. యాది పెట్టుకోరు ముఖ్యమంత్రి గారు అని పొయ్యి మీద అప్పాలప్పుల కాల్చి వాతలు పెట్టినట్టు గట్టిగా సురుకులు అంటించింది కేటీఆర్ సారే ఎక్సులా.